నువ్వు పిల్లలు అప్పుడు నా లైఫ్లో ఉంటారని వస్తారని అనుకోలేదు యశి. అనుకుని ఉండుంటే అటువైపు వెళ్ళేవాడిని కాదు. మొండిగా బ్రతకడం అలవాటయ్యింది. నాకు డబ్బు కావాలి, నాకంటూ గుర్తింపు కావాలి, నన్ను చూసి ప్రపంచం వణకాలి. అదే నా ఆశయం అప్పుడు. ఇప్పుడు కూడా అదే. అందుకే ఇందులో నుంచి బయటపడలేను ఎప్పటికీ. నా ప్రాణం నువ్వు. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా? పిల్లలకు నేను డాన్ అని ఎప్పటికీ తెలియనివ్వను. వాళ్ళ దృష్టిలో, ఈ ప్రపంచం దృష్టిలో ఆదిత్య ఒక బిజినెస్ మ్యాన్ అంతే. ఇది నువ్వు డైజెస్ట్ చేసుకోవాల్సిన నిజం. ఇంతకన్నా వివరంగా ఓపికగా చెప్పడం అయితే నాకు రాదు. నీ గుండెల్లో మొహం పెట్టుకోవాలి. డ్రెస్ రిమూవ్ చేయి అన్నాడు. చంపేస్తా, కోపంగా ఉన్నా నేను తీయను, చింపేస్తా అయితే అంటూ భుజం దగ్గర పట్టుకున్నాడు. వద్దు, చాలా కాస్ట్లా ఉంది, డ్రెస్ చింపకు అంది. నాకంటే బోడి డ్రెస్ ఎక్కువైందా అని ఎగురుతూనే డ్రెస్ పట్టుమని లాగడం, అది కాస్త చినిగిపోయి 2 పీసులు అవ్వడం జరిగిపోయాయి. డబ్బులు అంటే లెక్కలేదు నీకు అని బ్లాంకెట్ కప్పింది ఇద్దరికి. మెత్తని ఆమె పై ఎదలో మోహం నిలిపిన ఆదిత్యకి 2 రోజులుగా లేని నిద్ర చిటికలో వచ్చేసింది. ఆదిత్య జుట్టు నిమురుతూ, నువ్వు ఎంత చెప్తున్నా నాకెందుకో ఆద్య చేత చిన్నగా చెప్పిస్తే మారుతావని అనిపిస్తుంది ఆది. నా ప్రయత్నాలు నేను చేస్తాను, నీకు ఏం కానివ్వను అనుకుంది. ఆదిత్య ముఖం తన గుండెల్లో ఉండటం గుబులు రేపుతున్న చేతికి ఉన్న కట్టు చూడగానే మళ్ళీ ఆమె ఆలోచనలు బాధగా మారిపోయాయి. బెల్ట్ ఉన్న చేతిని నెమ్మదిగా నిమిరి వస్తున్న దుఃఖాన్ని కష్టంగా ఆపుతుంది. ఎవరి కోసం ఆది ఇదంతా? నీ రక్తం చిందించి సంపాదించింది ఎలా నాకు సంతోషాన్ని ఇస్తుంది? నువ్వు మనిషివే, రోబోట్వి కాదుగా. పెయిన్ లేకపోవడానికి నిన్నెలా చూస్తూ భరించడం నా వల్ల కావడం లేదు. చలిగా ఉంది, దగ్గరగా రా, కళ్ళు తెరవకుండానే చెప్పాడు. హ్యాండ్కి ఇబ్బంది అవుతుందని కాస్తంత జరిగేసరికి అతను అలా అడుగుతుంటే రాక్షసుడు పసిగట్టేశాడు అనుకుని అతనికి అనుకూలంగా మారింది. ఆమె మెత్తని అందాలు వెచ్చదనం ఇస్తుంటే, మెడిసిన్ ఇవ్వలేదు పాప, పెయిన్గా ఉంది అన్నాడు. అదేంటి, డాక్టర్ ఇచ్చారు వేసుకోలేదా? అత్తయ్య ఉన్నారని వచ్చేసాను అని లేవడానికి చూస్తుంటే, బాడీకి మెడిసిన్ కాదే, హార్ట్కి మెడిసిన్ నువ్వు ఇచ్చేది అన్నాడు. విషయం అర్థమైంది ఆమెకి. బుల్లెట్ దిగింది మీకు, విషయం తెలుస్తుందా? రొమాన్స్ కావాలంటున్నారు. బుల్లెట్ దిగింది హ్యాండ్కి కానీ హార్ట్కి కాదు అంటున్న ఆదిత్య పెదాలు మూసేసింది. ఆ తర్వాత మాట వినలేక, ఇప్పుడు పెయిన్ తగ్గింది, గుడ్ నైట్ బేబీ అన్నాడు కొంటెగా నవ్వి. కళ్ళు తుడుచుకుని, ఈ అల్లరి చేసే నా కోపాన్ని కూడా చూపించకుండా చేశావు అనుకుంటూ అతన్ని పసిపిల్లాడిలా కరుచుకుపోయింది. మార్నింగ్ లేచేసరికి యశి చెయ్యి పట్టేసింది. ఎముకలు పట్టేయడంతో కలుక్కుమన్న నడుము సరిగా ఉందో లేదో చూసుకుంటూ ఆదిత్యాన్ని చూసింది. మంచి నిద్రలో ఉన్నాడు. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల దగ్గరకు వెళ్ళింది. తను వెళ్ళేసరికి నలుగురికి స్నానం చేయించి డ్రెస్ చేస్తుంది స్వప్న. లేట్ అయిందిగా స్వప్న అంటూ వచ్చిన యశిని పట్టుకుని, ఎక్కడికి వెళ్ళావు మమ్మీ, నైట్ ఇక్కడ లేవా అని అడిగింది ఆద్య. నైట్ మీ డాడీ వస్తే వెళ్ళాను కానీ పాలు తాగుదురు పదండి అంటూ అక్షయ్ని చూసి రమ్మంది. లేచి చిన్న చిన్న అడుగులతో వచ్చాడు. శ్రేష్ఠ దివ్యాలకు కూడా కిస్తో గుడ్ మార్నింగ్ చెప్పి స్వప్నతో కిందకు పంపించింది. వాళ్ళు వెళ్ళాక, మమ్మీ నువ్వు ఎందుకు వాళ్ళకి కిస్ చేస్తున్నావు అని యమ సీరియస్గా అడిగింది ఆద్య. కిస్ చేస్తే ఏమైంది ఆద్య? నువ్వు నాకు అక్షయ్కి మాత్రమే మమ్మీవి, కిస్ మాకు మాత్రమే పెట్టాలి. వాళ్ళకి కిస్ చేస్తే నేను ఊరుకోను. ఇంత పోసెసివ్నెస్ ఏంటి నీకు? అదంతే అని నేను ఆది దగ్గరకు వెళ్ళాలి అంది. ఆద్య వెళ్తే ఆదిత్యాన్ని చూస్తే ఏడుస్తుందని తను ఇంకా లేవలేదు బంగారం, రెస్ట్ తీసుకుంటున్నాడు, లేచాక వెళ్దాం కమ్ అంటూ అక్షయ్ని ఆద్య చేతిలో పెట్టి వాళ్ళతో కిందకు వచ్చింది. తేటగా ఉన్న యశి ముఖం చూసి ఊపిరి పీల్చుకున్నారు యమునా గారు, ఇందిరా గారు. యశిని చూసి, అల్లుడు గారికి ఎలా ఉంది యశి అని అడిగారు. బాగానే ఉంది మా, డాక్టర్ చెప్పారు కదా రెస్ట్ తీసుకోవాలని, తగ్గిపోతుంది, మీరు కంగారు పడకండి. అలాగే నాకు ఆదికి మధ్య ఎంత గొడవ జరిగినా మీరు ఎవ్వరూ మాట్లాడకండి, తనకి ఇష్టం ఉండదు అని భర్తని ఎవ్వరికి మాట అనే ఛాన్స్ ఇవ్వకుండా చేసింది యశిక. కొడుకు మీద కోడలు ప్రేమకు మురిసిపోయారు యమునా గారు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు. స్వప్న పిల్లల్ని గార్డెన్లో పార్కుకి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళు వెళ్ళాక ఆదిత్య కోసం ఫుడ్ తీసుకుని గదికి వెళ్ళింది. ఇంకా లేవలేదు అతను. టైం అవుతుంది, తిని మెడిసిన్ వేసుకోవాలని నెమ్మదిగా బెడ్ దగ్గరికి వచ్చి ఆది అని చిన్నగా పిలిచింది. పలకలేదు. మరోసారి పిలిచింది, టైం అయింది లేవండి అంటూ. లెఫ్ట్ హ్యాండ్తో యశి నడుం చుట్టేసి బెడ్ మీద పడేశాడు. అమ్మో నా నడుం అంది పట్టుకొని. ఏమైందే? రాత్రి తమరు వెయిట్ మోసి నా నడుం నలిగిపోయింది, ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అంది. వెయిట్ మోసావా? ఎలాగే? నన్ను మొత్తం మోయాలంటే ఇంకా వెయిట్ పెరగాలి. నువ్వు నాకు తినిపించడం కాదు, నువ్వు కూడా తిను
విను. రక్తం పోయినంత మాత్రాన నేనేమి వీక్ అవ్వను. నాకు సేవలు చేస్తూ నువ్వు చిక్కిపోతే మనకి బ్రేక్ టైం పెరుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఎప్పుడు చూడు అదే యావ. బ్రష్ మీద పేస్ట్ వేసి వాష్రూమ్లోకి లాక్కెళ్ళింది. ఫ్రెష్ అయ్యావా నువ్వు అన్నాడు. ఎప్పుడో. నాతో మళ్ళీ అవుతావా? డ్రెస్ మారిస్తే నీ డిటెక్టివ్ కూతురు 100 ప్రశ్నలు వేస్తుంది. డాడీకి షవర్ చేయిస్తూ తడిశానని చెప్పవే మట్టి బుర్రా. నేను తడవకుండా నీకు అన్నీ చేయిస్తాను యషి అంటూనే ఉంది. హాట్ షవర్ ఇద్దరిని తడిపేసింది. ఆది హ్యాండ్ తడుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇవన్నీ నాకు పెద్ద మ్యాటర్ కాదు. నువ్వు నాతో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. అందుకు నా దెబ్బలు అడ్డు కాకూడదు. యషి కళ్ళలో నీళ్లు. ఆమె పెదాలు ముడివేసి నీతో ప్రతి నిమిషం నాకు అద్భుతమే, వదులుకోను అంటూ యషి నడుం పట్టి అమాంతం మీదకి లాక్కున్నాడు. అల్లరి చేష్టలతో చిలిపి మాటలతో పూర్తిగా తడిపేసిన ఆదిత్యాన్ని చిరుకోపంగా చూస్తూ నీ శివంగి పిల్లకి నువ్వే సమాధానం చెప్పాలి అని చెప్పి ఎక్కువసేపు నీళ్ళలో ఉండటం మంచిది కాదు ఆది పద అంటూ బయటికి తీసుకొచ్చి టవల్తో నీట్గా ఒళ్ళు తుడిచి డ్రెస్ వేసింది. అప్పటికి ఆమె తడి బట్టల్లోనే ఉంది. ఒంటికి అతుక్కున్న డ్రెస్ ఆమె అందాల్లోని ఎత్తు పల్లాలని బహిర్గతం చేస్తుంటే చటుక్కున ముందుకు లాక్కొని మనసైన ముద్దుని ప్రేమకు గుర్తుగా మంచు ముద్దలా మెరుస్తున్న నాభికి ఇచ్చాడు. గరుకైన అతని గడ్డం తగిలి చేతిలో టవల్ వదిలేసింది. డ్రెస్ సైడ్కి జరిపి తడికి మెల్లమెల్లాడుతున్న నాభిని ముద్దాడుతూ గోల్డెన్ హోల్ని నాలుకతో కొలుస్తున్న అతని తీరుకు ఆమె ఒంట్లో నరాలన్నీ జివ్వుమన్నాయి. ఆది కష్టంగా పలికింది. అతని పని మాత్రం ఆగడం లేదు. అతని దాటికి తట్టుకోలేక ఆదిత్య భుజాన్ని పట్టి వెనక్కి నెట్టి ఏం చేస్తున్నావు అంది పరిగెడుతున్న గుండెను చేతిలో పట్టుకొని. భుజం కదిపేసరికి గాయం రేగి నొప్పి పెట్టింది. యషి కళ్ళలో నీళ్లు చిమ్మి పరుగున ముందుకు వచ్చి మర్చిపోయాను ఆది అంది ఏడ్చేస్తూ, భయంగా అతనికి నొప్పిని కలిగించినందుకు. తన కోసం ఆమె కార్చే కన్నీరు అతనికి ఎంతో అపురూపం. ఆ కళ్ళలో తన మీద ప్రేమ పొంగుతూ ఉంటే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. యషి మొహాన్ని పైకెత్తి నీ కన్నీరు చూస్తూ కూడా టెంప్ట్ అవుతున్నానే, ఏం మందు పెట్టావు అన్నాడు అల్లరిగా నవ్వుతూ ఆమెను డైవర్ట్ చేయడానికి. ఇలా చేస్తే నేను నీకు హెల్ప్ చేయను అంది ఎర్రబడిన కళ్ళని ఆర్పుతూ. నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇక్కడికి రారు. ఇలాగే మాట్లాడుతూ కాలం గడిపేయి. ఎంతసేపు అయింది టిఫిన్ తెచ్చి? చల్లారిపోతుంది. టైంకి తిని మెడిసిన్ వేసుకోవాలని లేదా నీకు అని కొంచెం దబాయింపుగా చెప్పి డ్రెస్ నెమ్మదిగా వేసి 2 మినిట్స్ అది డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని వెళ్తున్నా. యషి చెయ్యి పట్టుకొని ఇక్కడే మార్చుకో అన్నాడు. ఎందుకు? మళ్ళీ నన్ను రెచ్చగొడతావు, గాయం రేగుతుంది. అవసరం లేదు అని ఆదిత్య చెయ్యి విడిపించుకుని గబగబా పరిగెత్తింది రూమ్లోకి. ఫోన్ మాట్లాడుతున్నాడు యషి వచ్చేసరికి. అతని చేతిలో ఫోన్ కనబడుతుంటే ఫోన్ పగలగొట్టాలి అనుకుంది కచ్చాగా. హాట్ బాక్స్లో ఉండటంతో బ్రేక్ఫాస్ట్ వేడిగా ఉంది. డాక్టర్ చెప్పిన డైట్ ప్రకారం ఆదిత్యకి మెనూ పెడుతుంది. అతనికి కడుపు నిండా పెట్టి జ్యూస్ తాగించి మెడిసిన్ వేసి ఇక వెళ్దామా? పిల్లలు ఏం చేస్తున్నారో? నన్ను పిల్లల్ని చూసుకుంటూ స్ట్రెస్ అవుతున్నావు. ఇక్కడ నేను చేసే పనులేమీ లేవు. మిమ్మల్ని చూసుకోవడం కూడా పెద్ద పనేనా అంది. కోపం పోయిందా అడిగాడు లాలనగా. మాట్లాడకుండా చిన్నబోయిన ముఖంతో ఉన్న యషిని చూసి ఈ విషయంలో మాత్రం నీ కోరికను నేను ఎప్పటికీ తీర్చలేను. ఇక ఈ విషయం మర్చిపో, ఈ లైఫ్కి అలవాటు పడిపో అన్నాడు. బాధగా అనిపించింది ఆదిత్య అలా అంటుంటే. కలిసి వస్తున్న కొడుకు కోడల్ని తృప్తిగా చూస్తున్నారు యమున గారు. గాయం తగిలిన పులిలా ఉన్నాడు ఆది. అతనిలో హుందాతనం, ఆ దర్పం అంతటి గాయంలో కూడా తగ్గకపోవడం ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. అందరినీ పలకరింపుగా చూసి రాహుల్తో మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళాడు. పిల్లల కోసం వెనకే వెళ్ళింది యషి. అక్షయ్ని పిలిచాడు. ఆదిత్య ముందుకు రావడానికి భయపడ్డాడు చేతికి ఉన్న కట్టుతో. ఆద్య, దివ్య, శ్రేష్ఠ మరో సైడ్ స్వప్నతో ఆడుకోవడంతో ఆదిత్యాని అప్పటి వరకు చూడలేదు. ఆ పిల్ల పిడుగు చూస్తే ఎంత గోల చేస్తుందని ఒక పక్క బెదురుతూనే ఉంది యషి. రాకన్నా అన్నాడు ఆది. చిన్నగా వచ్చిన అక్షయ్ తండ్రి చేతిని ముఖాన్ని మార్చి మార్చి చూస్తున్నాడు. ఏమైందోనని అడగాలని అనుకుంటున్నాడు కానీ ఆ పదాలు తనకి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. వేలు పెట్టి చేతిని చూపిస్తూ ఆ బెల్ట్ ఏంటన్నట్టు అడిగాడు. డాడీకి దెబ్బ తగిలింది అంది యషి. నా కొడుకుతో నేను మాట్లాడుకుంటాను. నిన్ను ట్రాన్స్లేటర్గా ఇక్కడ పెట్టలేదు. వెళ్ళి పాపం తీసుకురా అన్నాడు. అని మూతి తిప్పుకొని వెళ్తున్న యషిని చూసి నవ్వుతూ తను ఎవరో తెలుసా అన్నాడు. మామ్మీ అని ముద్దు ముద్దుగా చెప్పిన ఆ 2 పలుకులకే ఎంతో సంతోషం అనిపించింది. మరి నేనెవరో తెలుసా అన్నాడు. తెలీదు అన్నట్టు తలూపాడు. డాడీ అన్నాడు. డాడీ అన్నాడు అక్షయ్.
బాబు చెప్పిన 2 అక్షరాలకే ఆదిత్య మనసు పులకించిపోయి ఆకాశంలో తేలుతున్నట్టు అనిపించింది. అక్షయ్ని ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టి, మమ్మీ అంటే నీకు ఇష్టమా అక్షయ్ అని అడిగాడు. మాటలు అర్థమవుతాయి కానీ ఫాస్ట్గా తిరిగి సమాధానం చెప్పలేడు. అక్షయ్ తల ఊపి చేతులు చాచి ఇంత ఇష్టం అన్నట్టు చూపించాడు. మరి డాడీ అంటే అన్నాడు. బదులుగా ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఆ చిరు పెదవులు అందించిన కానుకకి ఆదిత్య ఆకాశాన నిలిచినంత గర్వంగా అనిపించింది. బాబుని ముద్దు చేస్తుండగా ఎంట్రీ ఇచ్చింది లిటిల్ శివంగి. ఆది, నీ చేతికి ఆ బెల్ట్ ఏంటి? పరిగెత్తుకుంటూ వచ్చిన ఆద్య అక్షయ్ని ఎత్తుకున్నాడు. అన్న మ్యాటర్ కన్నా ఆదిత్యకి గాయం అయ్యిందని ఎక్కువ కోపం ఉంది. అది చిన్న మిస్ ఫైరింగ్ బేబీ, డాడ్ ఇప్పుడు ఓకే, నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అన్నాడు. వెనకే వచ్చిన యషి అక్షయ్ని చూసి కోప్పడుతుందని బాబుని తీసుకోబోతుంటే ఆగమని కళ్ళతో చెప్పి ఆద్యకం అనడంతో వెళ్ళింది ముందుకు. సిట్ అని మరో తొడ చూపించాడు. నీ చేతికి పెయిన్ వస్తుంది ఆది, వద్దు అంది. యషిని చూసి కూర్చోబెట్టు పాపని అన్నాడు. ఆద్యాని జాగ్రత్తగా ఆదిత్య తై మీద కూర్చోబెట్టి తను సపోర్టుగా పట్టుకుంది మరోవైపు. అక్షయ్ని ఎలా చూసుకుంటున్నావు? తమ్ముళ్ళలో ఏమైనా చేంజ్ వచ్చిందా? నువ్వు కనిపెట్టావా అని ఆరాగా అడిగాడు. అక్షయ్ మాతో ఆడుకుంటున్నాడు ఆది, ఇది వరకు ఒక్కడే కూర్చుని ఉండేవాడు, ఇప్పుడు మాతో బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ మంత్ కి తన ఫుడ్ తానే తినేలా ట్రైన్ చేస్తాం అంది. ఎవరెవరు అని అడిగాడు ఇంట్రెస్ట్ గా. నేను, దివ్య, శ్రేష్ఠ, మేమంతా అక్షయ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అంతేకాదు స్వప్న అక్క కూడా మాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పింది. క్రెడిట్ తన ఖాతాలో వేసుకోకుండా అందరికీ సమానంగా పంచిన కూతుర్ని చూసి ఆదిత్య ఇంప్రెస్ అయ్యాడు. అలా పెంచిన యశి వైపు అభినందనగా చూశాడు. ఆద్య, డాడీకి పెయిన్ ఉంటుంది, మీరు వెళ్ళి ఆడుకోండి అంది యశి. ఆది మిస్ యూ అంటూ తన చిట్టి చేతులతో హక్ చేసుకుని ఫీల్ అవుతూ చెప్పింది ఆద్య. మిస్ యూ టూ మై ప్రిన్సెస్, డాడీకి క్యూర్ అయ్యే వరకు నీతోనే కాదు మీతోనే టైం స్పెండ్ చేస్తాడు, ఓకేనా అన్నాడు. రియలీ? కానీ ఒక 2 days రెస్ట్ తీసుకోవాలి, హ్యాండ్ కదిలించొద్దని డాక్టర్ అంకుల్ చెప్పారు అన్నాడు. ఓకే ఆది, నువ్వు ఏం చెప్తే అది ఓకే అంది. పిల్లలు అంతా చుట్టుముట్టడంతో వాళ్ళతో కాసేపు గడిపి లోపలికి వచ్చిన ఆదిత్యకి రాహుల్ చైతన్యతో తిట్లు తింటూ కనిపించాడు. అంటే ఫోన్లో చైతన్య తిడుతున్నాడు బర్త్డేకి రాలేదని. ఫోన్ తీసుకున్న ఆదిత్య, చైతన్య ఈవినింగ్కి నువ్వు ఇక్కడ ఉండాలి, నీకో సర్ప్రైజ్ అన్నాడు. నేను రాను మామ, నువ్వు డాడీ నన్ను డిసప్పాయింట్ చేశారు, నేను కోపంగా ఉన్నాను. మమ్మీ అంటే ఇష్టం లేదా నీకు? చాలా ఇష్టం, అందుకే కోపంగా ఉంది. వచ్చాక నువ్వు ఏం చెప్పినా చేస్తాను, వచ్చేయి, చూడాలని ఉంది. అందరం ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు ఒక్కడే అక్కడ ఎందుకు అన్నాడు. ఓకే మామ, వస్తాను అన్నాడు. గుడ్ బాయ్ అని కట్ చేసి, కొడుకుని ఓదార్చడం కూడా రాదా బావా నీకు అని విసుగ్గా చూశాడు రాహుల్ని. నీ అంత తెలివి నాకు లేదులే బావా, అంత కోపంగా ఉన్న మా చెల్లెల్ని తెల్లారేసరికి కూల్ చేసేశావు, నా బిడ్డ ఎంత నేనెంత అన్నాడు. అందరూ నవ్వుతూ చూస్తున్నారు. రాహుల్ పొట్టలో పంచిచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని వస్తాను అని పైకి వెళ్తూ యశి కోసం చూస్తే తను ఇంకా గార్డెన్లోనే ఉంది. స్వప్నతో మీటింగ్ పెట్టుకుని పిల్లలతో ఉందేమో, వస్తుందని వెళ్ళిపోయాడు. అలసిన దేహం విశ్రాంతిని కోరగా నిద్రలోకి జారుకున్నాడు. చాలాసేపటికి వచ్చిన యశి ఆదిత్య ఏమంటాడో అని కంగారుగా తలుపు తీసి లోనికి వచ్చేసరికి మంచి నిద్రలో ఉన్నాడు. తలుపు దగ్గరకు వేసి ఆదిత్య పక్కనే కూర్చొని గాలికి నుదురు మీద పడుతున్న జుట్టు మెల్లగా సవరించింది. ముఖం మీద కూడా చిన్న చిన్న గీతలు. అసలు ఇంత రఫ్నెస్ ఏంటి ఆది నీలో? ఇంత మొండిగా ఎలా తట్టుకుంటున్నావు? మా కోసం ఇంతలా కష్టపడుతున్నా నీకు ఏం ఇవ్వగలం ఆది? ఆమె కంటి నుంచి జారిన ముత్యపు చుక్క ఆదిత్య నుదుటి మీద పడి సూర్యకాంతికి తలుక్కుమంది. నిద్రలో ఎంత క్యూట్గా ఉన్నాడు, ముద్దస్తున్నాడు అని ఆగని మనసుతో పెదాలపై చిన్నగా పెదవులు ఆనించి అంటీ అంటనట్టు కిస్ చేసింది. లేత గులాబీల మృదుత్వం ఆమె పెదవుల సొంతం. ఏంటే నిద్రపోతుంటే రొమాన్స్ చేస్తున్నావు అంటూ యశి ఒడిలో తల పెట్టుకున్నాడు. సారీ, డిస్టర్బ్ చేశాను. డ్రెస్ జరిపి ఆమె నాభిని చుంబిస్తూ, నీ నుంచి నేను కోరుకునేది ఇదే యశి. బయట ఎలా ఉంటానో, ఏ మూడ్లో ఉంటానో నాకే తెలియదు. నా స్ట్రెస్ బస్టర్ అవ్వాలి నువ్వు. నీ ప్రేమతో స్పర్శతో నాలోని కోపాన్ని కంట్రోల్ చేయాలి. నన్ను నీ గ్రిప్లో, అది బెడ్రూమ్లో పెట్టుకోవాలి అని మెత్తని ఎత్తుల్లో పెదాలు నిలిపి చాలాసేపు అక్కడే ఉన్నాడు. బెడ్రూమ్లోనే మాట వింటావా అడిగింది జుట్టు నిమురుతూ. ఇక్కడ వింటేనే పనులు అవుతాయి బంగారం, బయట కూడా వింటాను కానీ నా మాటే ఫైనల్ అవుతుంది.
అదే ఇక్కడ అనుకో, నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు ఎలా కావాలంటే అలా కోఆపరేట్ చేస్తాను, చెప్పింది వింటాను. చి, సిగ్గులేదు నీకు. ఇద్దరు పుట్టారు, ఇంకా సిగ్గు అంటే? సంవత్సరం కాపురం చేస్తే పుట్టలేదు బాబు, ఒక నైట్ శ్రమదానానికి ఇద్దరు వచ్చారు. అదే బేబీ అంటున్నా, ఇంకొంచెం ఓపిక తెచ్చుకుంటే క్రికెట్ టీం కాకపోయినా అట్లీస్ట్ పంచ పాండవులను కనేద్దాం అని కన్ను గీటాడు. ఇక వద్దు ఆది, ఆద్య అక్షయ్ చాలు మనకి, ఇంకెవ్వరు వచ్చినా మన ప్రేమను అందరికీ షేర్ చేయాలి. ఆద్య ఒప్పుకోదు అని తన మనసులో భయాన్ని ఉదయం శ్రేష్ఠ దివ్యాలకి కిస్ చేస్తే ఆద్య చేసిన గొడవ గూర్చి చెప్పింది యశి. ఇప్పుడు అలాగే ఉంటారే, కొంతకాలం తర్వాత అర్థం చేసుకుంటుంది. అక్షయ్ గురించి ఇలాగే భయపడ్డావు, ఏమైంది? నా బేబీ డైమండ్, నీకు ఓపిక లేదని చెప్పు అన్నాడు ఉడికిస్తూ. నేనేమంత వీక్ కాదు, ఎంతమందినైనా కంటాను అంది పౌరుషంగా. టెల్ మీ అగైన్. ఆదిత్య అల్లరి మన్మథ బాణాలు నేరుగా తాకుతుంటే నాలుక కరుచుకుంది యశి. అంటే ఎంతమందినైనా కాదు, ఒకరిని మాత్రం కనాలని ఉంది ఆది. నీ ప్రేమను రుచి చూడాలని ఉంది. పసిపాపలా నీ పొత్తిలలో వెచ్చగా సేద తీరాలని, అమ్మతనంలో నీతో కలిసి పంచుకునే అనుభూతుల్ని అనుభవించాలని ఉంది. నాన్నగా నీ ప్రేమను నా కళ్ళతో నేను చూడాలి ఆది. నీ సంతోషం కోసమైనా మరో బేబీని నీకు బహుమతిగా ఇస్తాను. చంపకి ముద్దిచ్చి నువ్విలా బేబీ కావాలని నోరు తెరిచి అడిగితే కాదన్ను, కానీ ఆ టైం వచ్చే వరకు ఆగాలని లేదే. ఇప్పుడు పేషెంట్ నేను కాదు బాబు, నువ్వు. త్వరగా కోలుకో. ఆద్యకి మరో చెల్లినో తమ్ముడినో, అక్షయ్కి అక్కనో తమ్ముడినో ఇచ్చేద్దాం. ఆద్య ఒకటి చాలు యశి, షీ ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ ప్రిన్సెస్. అక్షయ్కి తమ్ముడు కావాలి. అబ్బో, అప్పుడే ఎవరు కావాలని డిసైడ్ అయిపోతున్నారు. అంతా ప్లానింగ్ ఉండాలి బేబీ. బిడ్డను ప్రొడక్షన్ చేయడమే మన పని. జెండర్ అన్నది ఆ దేవుడి చేతుల్లో ఉంది అంటూ ఆది ఇంట్లో మృత్యుంజయ హోమం చేయించాలని అత్తయ్య గారు అనుకుంటున్నారు. ప్లీజ్ నువ్వు కాదనకు. ఇలాంటివన్నీ నాకు నమ్మకం లేదు, మీరు కానివ్వండి. నీ చేత చేయించే హోమం ఇది ఆది, కాదనకు. అత్తయ్య గారి కోరిక, నా కోసం, నీ క్షేమం కోసం. ప్లీజ్ నిన్ను అడిగి చెప్పమన్నారు. నీ చేత ఓకే అనిపించకపోతే అత్తయ్య కోప్పడతారు. ఒప్పుకో నా బంగారు కదువు నువ్వు అంటూ ఆదిత్య గడ్డం పట్టుకుని అడిగింది. చాలా చాలా నచ్చిందలా ఆమె అడుగుతుంటే. ఒప్పుకో బంగారం, ఎస్ అని చెప్పు. నీ కోసం అన్నిటికీ ఓకే అన్నాను, నా కోసం దీనికి ఓకే అనలేవా? అంటాను, కానీ నాదో కండిషన్. ఏంటది? అనుమానంగా చూసింది. నువ్వు ముందు ఓకే అని చెప్పు, తర్వాత చెప్తా. అదేంటో తెలిస్తే కదా ఓకే అనాలో వద్దో ఆలోచిస్తా. ఇవాళ నైట్కి శారీలో కనబడాలి. నైట్ నా దగ్గర నిద్రపోవాలి. నేనేం చేసినా కాదనకూడదు. అందుకు నీకు ఓకే అంటే నీ కోరిక నేను తీరుస్తాను అని లాక్ చేశాడు. సరే, నీకోసం నన్ను నేను నీకు ఇస్తున్నా అని భారీ డైలాగ్ వేసింది. అంత లేదులే, నేనేం చేయనని నీ ధీమా కదా అన్నాడు ఉడుక్కుంటూ. తెలిసి కూడా ఎందుకు బంగారు అడగడం అని బుగ్గలాగి జ్యూస్ ఇచ్చి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఇచ్చింది. పిల్లల్ని తొందరగా బొజ్జో పెట్టి వచ్చేయవే, నొప్పిగా ఉంది అన్నాడు. నొప్పా? ఎక్కడ? ఇక్కడ అంటూ హార్ట్ చూపించి చెప్పాడు. ఇంత అల్లరి ఉందా నీలో అని షాక్ అయ్యేలా చేస్తున్నావు ఆది. నాకు కూడా నాలో ఇంత నాటీ బాయ్ ఉన్నాడని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది యశి. నా టీనేజ్ అంతా జైల్లోనే గడిచిపోయింది. తర్వాత నాకంటూ ఒక సామ్రాజ్యం సృష్టించుకునే క్రమంలో నా ఆనందాలు అన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు ఇన్నాళ్ళకి అవన్నీ బయటపడుతున్నాయి నీ వల్ల అన్నాడు. సో స్వీట్ ఆఫ్ యూ మై డెవిల్ బాబు. నీ అల్లరి భరించడానికి నేను రెడీ. హోమానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని అత్తయ్య గారికి చెప్పి వస్తానని వెళ్ళింది. ఆమె వెళ్ళగానే ఫోన్ తీసిన ఆదిత్య ఎవరికో కాల్ చేసి ఎవరో తెలిసిందా అని అడిగాడు సీరియస్గా. లేదు అన్న, మనం వెతుకుతున్నామని దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. త్వరలో వెతికి పట్టుకుంటాం అని అవతల నుంచి. వాడిని కనిపెట్టి నా చేత్తో చంపనిదే నాకు శాంతి లేదు. డూ ఇట్ ఫాస్ట్ అని చెప్పి సిగరెట్ వెలిగించాడు. తమ మీద అటాక్ చేసిన వాళ్ళని చంపేశామని యశీకి చెప్పింది అబద్ధం. ఆదిత్య అలా చెప్పమని అనడంతో రాహుల్ చెప్పాడు. ఎవరో తమని నీడలా ఫాలో చేసి డీల్ అని మభ్యపెట్టి అండమాన్లో పక్కా ప్లాన్తో అటాక్ చేశారు. వాటన్నింటిలో ఆరితేరిన ఆదిత్య దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపాడు. కానీ అసలైన వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు. వాళ్ళ నుంచి థ్రెట్ అయితే ఉంది. ఆ విషయం చెప్తే ఇంట్లో భయపడతారు, ముఖ్యంగా యశిక యమున గారు. అందుకే అబద్ధం చెప్పి వాళ్ళని కూల్ చేశారు. వాళ్ళు ఎవరై ఉంటారని ఆలోచిస్తున్న ఆదిత్య చేతిలో సిగరెట్ లాక్కుని, ఏం చేస్తున్నావు? సిగరెట్ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? అది ఇప్పటి వరకు బానే ఉన్నావుగా అంది కోపంగా. మరుక్షణం ఆమెను గ్లాస్ విండోకి అదిమి ఆవేశంగా పెదాలు అందుకున్నాడు. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నా వదల్లేదు అతను. నైట్ శారీ గురించి ఇందాక పెద్దగా భయపడని యశికాకి ఆదిత్యలో ఆన్ అయిన యానిమల్ మోడ్కి మైండ్ బ్లాస్ట్ అయ్యింది. వెచ్చని ఉప్పు రుచి ఆ ఇద్దరి పెదాలని తాకింది.
అతని పట్టులో కోపం తెలుస్తుండటంతో ప్రతిఘటన చేయక ఓర్చుకుంది. 3 నిమిషాలకు పెదాలు వీడి సారీ అన్నాడు గిల్టీగా. ఏమైంది ఆది? నేను వెళ్లే వరకు బాగున్నావు, అంతలోనే ఇంత కోపం? చెయ్యి నొప్పిగా ఉందా? లేదు, ఇక్కడ నొప్పిగా ఉందంటూ హార్ట్ చూపించాడు. ఆది ఏమైంది? నా వల్ల నువ్వు ఏమైనా? ఏయ్ అదేం లేదులే, లీవ్. నైట్ శారీలో వచ్చి కోపం తగ్గించని అల్లరి చేశాడు. నో వే, పూజకి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంట్లో అలాంటివన్నీ కుదరవు. అయితే పూజకి నేను రాను. ఆది ప్లీజ్ మారాం చేయకు. యశి నడుం పట్టి లాక్కుని, నాకు నువ్వు మాత్రమే కావాలి, మిగతా అంతా నథింగ్. ఈ దేవుడు నమ్మకాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, భక్తి అంతకన్నా లేదు. ఇవాళ నేను ఇలా అవ్వడానికి కారణం ఒక రకంగా దేవుడే. అలా అనద్దు ఆది, దేవుడు ఉన్నాడు కాబట్టే నీకు ఇంత పెద్ద ప్రమాదం తప్పింది. మనల్ని సృష్టించిన భగవంతుని మనం ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. ప్లీజ్ ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు అంది బాధగా. వినడం ఇష్టం లేనట్టు యశిని వదిలి వెళ్ళిపోయాడు. దేవుడంటే ఇంత ద్వేషం ఎందుకు ఆది అని బాధపడింది. సాయంత్రం వరకు యశికి కనబడలేదు ఆది. శివాని అడిగితే ఎవరో గెస్ట్లు వస్తే మాట్లాడుతూ ఆఫీస్లో ఉన్నాడని చెప్పాడు. పిల్లలతో ఆ నైట్ వరకు యశి బిజీగా ఉండిపోయింది. పెద్దవాళ్ళు పిల్లలతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటే మరోపక్క పూజకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదిత్య మూడ్ మారక ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని యమునా గారి తాపత్రయం. అందరూ వాళ్ళ వాళ్ళ పనులను చకచకా చేస్తున్నారు. ఆశ్రమంలో కూడా అన్నదానం చేయాలని, ఇంటి దగ్గర నుండి వండి పంపించాలని మాట్లాడుకుంటున్నారు. అన్నీ వింటున్న యశికి ఆదిత్య వైపే ఆలోచన. పిల్లల పెద్దలతో టైం గడిచిపోతుంది ఫాస్ట్గా. ఆది ఎక్కడికి వెళ్ళాడు, కనబడడం లేదు అడిగారు. ఏదో పని ఉందని వెళ్ళారు. తెలియదు అత్తయ్య అంది ఏం చెప్పాలో తెలియక. ఇంట్లోకి వస్తున్న శివాని చూసి, ఆది ఇంకా రాలేదు, డిన్నర్ కూడా చేయలేదు, మెడిసిన్స్ వేసుకుని రెస్ట్ తీసుకోలేదు, ఇప్పుడు ఏం పనులున్నాయి అన్నారు యమునా గారు కోపంగా. అమ్మ చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు, ఏవైనా ఉంటే రేపు చూసుకోమను, తనకి రెస్ట్ అవసరం. వచ్చిన వాళ్ళైనా ఎలా ఇంతసేపు మాట్లాడుతున్నారు? నేను పిలుస్తున్నానని చెప్పి రమ్మను అని కొంచెం సీరియస్గా చెప్పడంతో సరే అమ్మా అంటూ తిరిగేసరికి వస్తున్నాడు ఆది. ఏంటి నాన్న ఇది, తినకుండా విశ్రాంతి తీసుకోకుండా ఎంతసేపు, ఏం పనులు? ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు, పద భోజనం చేద్దు అన్నారు యమునా గారు. ఆకలిగా లేదమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను అంటుంటే పూజకి నువ్వు సరే అన్నావని చెప్పింది యశి. ఆ రోజుకి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వచ్చి కూర్చోవాలి అన్న తల్లిని చూసి అలాగే అని వెళ్ళిపోయాడు. పిల్లలు ఎప్పుడో నిద్రపోయారు. వేడివేడిగా భోజనం ట్రే తెచ్చి ఆది ఏదో పని మీద సీరియస్గా ఉన్నాడు. బుజ్జగించి తినిపించు యశి, ఇంట్లో ఉన్నా కూడా టైంకి తినడు, ఏంటో వీడు అని వెళ్ళారు. యశి వెళ్ళేసరికి మెడిసిన్ వేసుకోవడానికి చూస్తున్న ఆదిత్యాన్ని ఆపుతూ, తినకుండా ఎలా వేసుకుంటావు అంది కోపంగా. ఆకలిగా లేదు, బుద్ధిగా తిని మందులు వేసుకుంటే నువ్వు అడిగింది చేస్తాను అంది. నువ్వేం నాకు ఆశ పెట్టక్కర్లేదు, పోవే. నిజం, నా మాట నమ్మవా? పొద్దున్న ఏదో చెప్పావు, అవన్నీ పొద్దున్న, ఇప్పుడు కాదుగా. ఇదిగో తినంటూ ఫుడ్ సర్వ్ చేసింది. ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం తిందాం, నాకు పని ఉంది కానీ నీకు లేట్ అవుతుందంటూ తినిపిస్తూ తను తిని మెడిసిన్స్ ఇచ్చింది వేసుకున్నాడు. నిద్రపోతావా అంటుంటే నిద్ర పడుతుందా అని అన్నాడు. దొంగ గొనుక్కుంటూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది. యశి వచ్చేసరికి పిల్లల్ని చూసి వద్దామని వెళ్ళాడు ఆది. చిన్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టు ఎన్ని చెప్తే తిన్నాడు. బాబోయ్, మొన్నటి వరకు పిల్లల చుక్కలు చూపిస్తే ఇప్పుడు బాబు చూపిస్తున్నాడు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ తీసి చూసింది. మెత్తగా పట్టుకుంటే జారిపోయే ఫ్యాబ్రిక్తో చాలా స్మూత్గా ఉంది శారీ. దానికి మ్యాచ్ అయ్యేలా ఉన్న బ్లౌజ్ చూస్తూ ఎంత బాగా సెలెక్ట్ చేశాడు అనుకుంటూ ఒక్కసారి యమునా గారు కూడా తన కోసం ఆదిత్య చీరలు తెచ్చాడని చెప్పడం గుర్తొచ్చింది. అమ్మకే అంత మంచిగా తెచ్చాడు, మరి నాకు తేవడం వింతేముంది? ఇంత ప్రేమను ఎలా ఆది ఇన్నాళ్ళు దాచుకున్నావు? నీ ప్రేమను మిస్ అయిన నేను అన్లక్కీ అనుకుంటూ శారీ కట్టుకుంది. హెయిర్ డ్రై చేసుకుని సెంటర్ క్లిప్ పెట్టి సన్నని మల్లెమాలని తలలో తురుముకొని, చెవులకి పెద్ద బుట్టలు, నుదుటిన కుంకుమ పెట్టుకుని, చేతికి సన్నని గాజులతో సింపుల్గా రెడీ అయ్యింది. శారీలో తనని చూడాలని ఉందని చెప్పిన ఆదిత్య కోరిక మేరకు ఎంతో శ్రద్ధగా తయారైంది. కానీ ఏది అతిగా చెయ్యలేదు. తను ఎలా ఉంటుందో అలాగే ఆదిత్యకి కనబడాలి, అతనికి అలాగే నచ్చాలి, కానీ అనవసరమైన అలంకారంతో కాదు కదా. తనను ఇష్టపడింది సింపుల్గా అనుకుంటూ మరోసారి మిర్రర్లో చూసుకోవడానికి వెళ్ళింది. ఎప్పుడు వచ్చాడో గుమ్మానికి ఆనుకుని చూస్తూ కనిపించాడు. వెనక్కి తిరిగి చూసింది. ఆమె అలా చూడగానే అతని హార్ట్ స్కిప్ అయింది. ఒక్క చూపుతో ఎంతటి మగాన్నైనా మీ ఆడతనానికి బానిస చేసేస్తారు కదా. డోర్ దగ్గరగా వేస్తూ వచ్చిన ఆదిత్య చూపులు సూటిగా తాకుతుంటే సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. అప్పుడే వచ్చేసావా, నేను వచ్చేదాన్ని కదా అంది అతను ముందే చూశాడని. ఆ
ఆగని మనసుతో ఊరిస్తున్న ఎర్రని పెదవులు అందుకున్నాడు. ఆమె నడుమును చేతితో చుట్టేస్తూ దగ్గరికి లాక్కున్నాడు. ఆది మెల్లగా చేతికి దెబ్బ తాకుతుంది. మంట పుట్టిన పెదవిని రుద్దుకుంటూ చిరుకోపంగా చెప్పింది. నిన్ను ఇలా చూడాలని ఆశపడ్డానే, కానీ చూశాక కంట్రోల్ తప్పేటట్టే ఉన్నాను. శారీ మార్చుకో అన్నాడు. నీ మీద నీకు కంట్రోల్ లేదంటే నేను అస్సలు నమ్మను. 4 years వెయిట్ చేసిన నీకు 4 నిమిషాలు కష్టంగా ఉందా అని ఆట పట్టించింది. నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి 4 ఏళ్ళు గడిపేశాను. దగ్గరగా ఉంటున్నప్పటి నుంచి ప్రతి క్షణం నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో, నా ప్రేమను నీ మీద చూపించడానికి ఎంత తహతహలాడుతున్నానో నీకేం తెలుసు? ఉడుకుతున్న నా శరీరాన్ని అడగవే చెప్తుందని అరచేతిని హార్ట్ మీద పెట్టుకున్నాడు. బటన్ తీసి ఉండడంతో నేరుగా ఆదిత్య ఛాతిని తగులుతోంది చెయ్యి. అతని ఒంట్లో వేడి, హార్ట్ కొట్టుకుంటున్న వేగం చూసి యశి బుగ్గలు ఎరుపెక్కాయి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నీ ధ్యాసే అయ్యింది. పిల్లల్ని కూడా సరిగా పట్టించుకోవట్లేదు. బుంగమూతి పెట్టుకుంది. పిల్లలకి నీ అవసరం లేదే. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మనుషులంతా ఉన్నారు. వాళ్ళకి అవసరమైన ప్రేమ ఆప్యాయతలు అన్నీ దొరుకుతున్నాయి. ఇక అమ్మతో నాన్నతో పని ఏముంది అన్నాడు. శారీలో ఎలా ఉన్నాను ఇప్పటికి కూడా చెప్పలేదు అని పెదవులు బిగించి చూసింది. ముద్దుగా ఉన్న పెదాల ముందుకు లాక్కొని ముద్దుతోనే చెప్పేశాను. ఇంకా చెప్పాలంటే చేతలు చూపించాలి. నువ్వు ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు అల్లరి చేస్తూ. మన మ్యారేజ్ అన్నావు, నీ చేతికి చూస్తే దెబ్బ తగిలింది. చెయ్యి ఎప్పటికి మానాలి? నా మెడలో ఎప్పుడు నువ్వు 3 ముడులు వేయాలి? నీకు పూర్తిగా సొంతం అవ్వాలి. మరోసారి నీ కౌగిల్లో కరిగిపోవాలని నాకు ఆశగా ఉంది చెప్తూనే అతని గుండెకి తలాంచి కళ్ళు మూసుకుంది. ఆమె తల మీద ముద్దు పెడుతూ, ఎక్కువ రోజులు వెయిట్ చేయించని యశి, త్వరగా నయమవుతుంది. ఈలోపు నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి పూర్తి అవ్వగానే మన పెళ్ళి. ఏం పనులు? ఆఫీస్ పనులు, కొన్ని వర్క్స్ ఉన్నాయి. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. చెయ్యి ఇలా పెట్టుకుని ఎలా వెళ్తావు ఆఫీస్కి? కొంచెం కూడా భయం లేదు నీకు? ఇల్లు దాటావంటే నేను ఒప్పుకోను. అది కోపం వస్తుంది నాకు. ముద్దు ముద్దుగా చెప్తుంటే కోపంలో కూడా మురిపెంగా కనబడింది. తనని వదిలి ఒక అడుగు వెనక్కి వేసి పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు ఆమెని. ఓయ్ ఏంటా చూపులు? చీర సర్దుకుంటూ అడుగుతుంటే చేతి అన్నాడు. చప్పున చేతులు తీసేసింది. ఎందుకే కుచ్చుళ్ళు అంత పైకి పెట్టావు? కిందకి దింపు అన్నాడు. నాకు అలా అలవాటు లేదు. అస్సలు శారీనే కట్టుకోవడం మర్చిపోయాను. అది నీకోసం కొంచెం ట్రై చేశాను. అట్లయితే ప్రతి నైట్ శారీలో కనబడవే. అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? ఏం జరగకుండానే నాతో జాగారం చేయిస్తున్నావు. ఇక శారీ అంటే నా వల్ల కాదు బాబు. కావాలంటే పెళ్ళైనాక కట్టుకుంటాలే. గుర్రుగా చూస్తూ శారీ కిందకి దించు అన్నాడు. కిందకే కట్టుకున్నాను. నావెల్కి 2 inches కిందకి ఉండాలి నైట్ టైం నా దగ్గర అన్నాడు. అతని ఇంటెన్సిటీ చూపులతో గొంతు తడారిపోయింది. కానీ ఆదిత్య చెప్పినట్టే కుచ్చిళ్ళు కొంచెం కిందకి జార్చింది. పల్చని నాభి ప్రాంతం అతన్ని సమ్మోహితుని చేస్తున్నాయి. నీస్ డౌన్ అయ్యి యశి పొట్ట మీద నిమిషం మోహం నిలిపి బొడ్డు మీద ముద్దు పెట్టాడు. గుచ్చుకుంటున్న ఆదిత్య మీసానికి గిలిగింతలు పుడుతుంటే చిన్నగా నవ్వింది. ఆమె చిరునవ్వు శబ్దం అతన్ని మదిని పరవశింప చేసింది. నెమ్మదిగా బెడ్ మీద వాలారు ఇద్దరు. ఆదిత్య హ్యాండ్ గురించే యశిక కంగారు. విరహపు మత్తులో అతనేమి గుర్తించడు. నొప్పిగా ఉన్నా చెప్పడని. పిన్ పెట్టని జారు పైటని తీసిన ఆదిత్య కళ్ళకి నిండైన ఆమె యథా అందాలు దర్శనం ఇవ్వడంతో మొహాన్ని వాటి మధ్యన నిలిపి అక్కడే కాసేపు ఉండిపోయాడు. అతని ప్రతి స్పర్శ ఆమెని మైకంలో ముంచుతుంది. ఆదిత్య పెదాలు ఆమె కంఠం నుంచి నాభి వరకు ప్రయాణం సాగించి నాభి లోతుని కొలుస్తూ అక్కడే ఆగాయి. యశి ఊపిరి హెచ్చు తగ్గులుగా ఉంది. ఆమె పిడికిట్లో బ్లాంకెట్ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఆమె చేతి వేలని పెనవేసి, డోంట్ నర్వస్ యశి, నేనేం చెయ్యను. నువ్విలా చేస్తుంటే నాకు ఎలాగో ఉందిలే ఆది. నిన్ను ఇలా చూస్తుంటే వదలాలని అనిపించట్లేదు యశి. తెల్ల చీరలు చందమామలా ఉన్నావు. నీ ప్రేమ వెన్నెల్లో చేద తీరాలని ఉంది గోముగా గారంగా చెప్తున్న ఆదిత్యాన్ని చూసి నవ్వింది. ఇదిగో ఈ నవ్వు చూస్తుంటే అస్సలు ఆగాలని లేదంటూ ఆదిత్య పక్కకి జరగడంతో లేచిన యశి బయట సర్దుకుంటుంటే ఆపి ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆమె ముఖాన్ని చూడటానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఎదగిరులు అడ్డు వస్తుంటే పొట్టకి తల ఒత్తుకున్నాడు. ఆదిత్య జుట్టు సర్దుతూ, ఎర్లీ మార్నింగ్ లేవాలి ఆది. త్వరగా లేచి నిన్ను ఫ్రెష్ అప్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని రెడీ చేయాలి. పడుకుందాం. ఆమెని ఇబ్బంది పెట్టలేదు. ఒడిలో అలాగే నిద్రపోయాడు. యశి కూడా బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేసిన హోమగుండం చుట్టూ పండితులు పఠిస్తున్న మహామృత్యుంజయ మంత్రాలతో ప్యాలెస్ మారుమ్రోగిపోతుంది. మధ్యాహ్నం వరకు నిర్విరామంగా జరిగింది హోమం. అందరూ ఎంతో నిష్ఠగా శ్రద్ధగా పూజలో పాల్గొన్నారు.
సాయంత్రానికి పూజా కార్యక్రమాలన్నీ పూర్తవక అప్పుడు అందరూ ఎంగిలి పడ్డారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉన్నారు, పిల్లలు తప్ప. పూజ అనంతరం పండితులందరినీ దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. యమున గారు వచ్చి పిల్లలిద్దరికి పెళ్లి చేయడానికి ముహూర్తం కోసం అడిగారు. పంచాంగం చూసి వచ్చే నెలలో దివ్యమైన ముహూర్తం ఉందని, అప్పటికి అబ్బాయి కోలుకుంటే మరొకసారి కబురు పంపమని పెద్ద పూజారి గారు చెప్పడంతో అలాగే అని సెలవు తీసుకున్నారు. యశిక ఆదిత్య పెళ్ళని అందరూ తెగ సంబరపడుతూ ఆనందంగా ఉన్నారు. ఆదిత్యకి మెడిసిన్ టైం దాటిపోయిందని టెన్షన్ పడుతుంది యశి. కుంకుమ రంగు చీరలో యశిక, తెల్లని పట్టు పంచలో ఆదిత్య. ఇద్దరు పూజ చేస్తుండగా నవ్య పిక్స్ తీసింది. అవన్నీ ఆదిత్యకి సెండ్ చేసింది. అవి చూస్తున్న ఆదిత్య గాబరాగా ఉన్న యశి చెయ్యి చిన్నగా ప్రెస్ చేసి, ఒక్క పూటకు ఏం కాదు, ఎందుకు అంత కంగారు, హ్యాండ్ బాగా పెయిన్ ఇస్తుంది కదూ, మార్నింగ్ నుంచి చాలా డిస్టర్బ్ అయ్యింది. కళ్ళలో నీళ్లు తిరుగుతున్న ఆమెకి. మరి పూజ అనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తులేదా నీకు మీ అత్తగారికి అని నవ్వుతుంటే, నీకోసమేగా పూజ హోమం చెప్తూ రుద్రాభిషేకం ప్రసాదంగా ఇచ్చిన జలాన్ని ఆదిత్యకి తాగించింది. ఈ చీరలో మెరిసిపోతున్నావు బేబీ, అప్సరసలా నవ్వాడు అల్లరిగా. హోమం జరిగింది కదా, 11 days పాటు నిష్టగా ఉండాలి అన్నారు. అంటే నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు, హోమంలో పాల్గొన్న మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్తుంటే చిరుకోపంగా చూశాడు. అదే చాలా పాజిటివ్ వైబ్ ఆదిత్య నుంచి. మరి కోపంగా అరవకుండా అన్న ఫోన్ అంటూ వచ్చాడు శివ. ఫోన్ తీసుకుని మాట్లాడిన ఆదిత్య వెళ్ళాలి అన్నాడు. ప్లీజ్ కాసేపు ఆగి వెళ్ళంటూ అన్నం తినిపించింది యశి. ఇక చాలు వెళ్ళాలి అన్నాడు. కొంచెం తిను, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అని బలవంతంగా మరో 4 ముద్దలు తినిపించి వాటర్ తాగించి అతను వెళ్ళిపోయాక పిల్లల కోసం వెళ్ళింది. ఆదిత్య చెప్పినట్టు పిల్లల గురించి అస్సలు చింత అవసరమే లేదు. తాము ఉన్నామన్న సంగతే మర్చిపోయారా అన్నట్టు ఎవరో ఒకరు వాళ్ళని ప్యాంపర్ చేస్తూనే ఉన్నారు. 2 వారాలు గడిచాయి. ఆఫీస్ వర్క్ అంటూ ఆదిత్య బిజీ అయ్యాడు. ధనుష్ కూడా ఆదిత్య ఆఫీస్లోనే చేరాడు. రాహుల్, నవ్య పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. యమున గారు, ఇందిరా గారికి పిల్లలకు ఫుల్ టైం పాస్ అవుతుంది.